ముఖ్యంగా పిల్లలకి కంటికి దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ కంటికి దెబ్బ తగిలితే ఇమీడియట్‌గా ఏం చేయాలి? ఈ పిల్లలకి కంటికి దెబ్బలు తగలడం అనేది సర్వసాధారణంగా ఉంటుందండి. మెయిన్‌గా ఈ గ్రౌండ్స్‌లో ఆడుకునేటప్పుడు క్రికెట్ బాల్ అని, లేకపోతే ఈ షటిల్ ఆడుతున్నప్పుడు కాక్ అని తగలటం జరుగుతుంది. ఆర్ దీపావళి అప్పుడు ఫైర్ క్రాకర్స్ ఇంజరీస్ కూడా కామన్‌గా మనం చూస్తుంటాం. సో అండ్ ఈ సిట్యుయేషన్స్‌లో వచ్చేటప్పటికి ఏదైతే కాజ్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేయటం కన్నా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడేటప్పుడు హెల్మెట్ ధరించడం ఇంపార్టెంట్. ఫైర్ క్రాకర్స్ చేసేటప్పుడు మనం ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకుని క్రాకర్స్ కాల్చడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఒకవేళ కంటికి దెబ్బ తగిలిందే అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే కంటిని వెంటనే రుద్దటం, నలపటం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కన్ను ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. సో ఈ కంటి మీద వాపుకు తగ్గించడానికి కోల్డ్ కంప్రెసర్స్ని యూజ్ చేయండి. అండ్ ఒకవేళ ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా పడింది అని మీకు అనిపిస్తే కనుక అయిని వాటర్తో వాష్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్, కంటిలో ఏమన్నా ఎప్పుడైనా రక్తం కారుతుంది అనిపిస్తే మాత్రం మీరు ఆ కన్నుని టచ్ చేయకుండా ఇమీడియట్గా ఐ డాక్టర్ దగ్గరికి తీసుకురావడం మంచిది. ఎందుకంటే కన్నులోంచి రక్తం వస్తుందంటే దాని అర్థం కంటిలో ఏదన్నా చిన్న లీక్ ఉందని అర్థం. మనం ఏమన్నా సొల్యూషన్ కానీ అప్పుడు కనుక వేసామనుకోండి, ఈ సొల్యూషన్ కంటి లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యి పర్మనెంట్గా కన్ను డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఐ డాక్టర్ని కలిస్తే చాలా మంచిది ఇమీడియట్గా.